హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము చూడండి బర్గర్ తయారు చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను షార్ట్ వీడియోలో పెట్టినాను కదండి, అన్నీ చూపించిన మీకు ఇవేనండి. చూడండి, చికెన్ అండి, హాఫ్ కేజీ చికెను బాగా ఉడికించుకున్నా, మరీ అంతగా కాదు, కొంచెం ఆపు కుక్ చేసుకున్నానండి. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని, పుదీనా, కొత్తిమీర, కొంచెము స్పైసీకి సరిపడినంత కారపొడి, కొంచెం అల్లం ముక్కండి కచ్చపచ్చ దంచుకునేది, ఒక 5-6 మిరియాలు, గరం మసాలా, సాల్ట్, పసుపు అండి. అంతేనండి, నేను ఏం వేయను. ఇంకొచ్చేసి ఇదే బర్కీ అండి, బర్ఫీ చూసారు కదా, రస్కులు అంటాం కదండి, అవి నేను ఇందులో మిక్సీకి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం బర్గర్గా కోటింగ్ చేసుకునేదానికి, బర్గర్కి మనము చికెన్ బర్గర్కి కోట్ చేసేదానికి మీకు KFC పౌడర్ దొరికితే తెచ్చుకోండి, నేను ఇదే వేస్తా. చూడండి, ఇంకా ఇవన్నీ మనము మిక్సీలో వేసేసుకుందామండి. అవి కూడా మిక్సీకి వేసినాము, బరక కొట్టుకోవాలి, మరి అంత మెత్తగా అయితే కాదండి. సేమ్ ఇదేనండి, మీకు చూపించేదానికి నేను మళ్ళీ ఇక్కడ పెట్టినా, ఇది పక్కన పెట్టేద్దాము. ఇంకా బ్రెడ్, చీజ్ అండి, మీకు నచ్చిన బ్రాండ్ తెచ్చుకోండి, ఇలా స్లైస్గా ఉండాలి బర్గర్లో పెట్టుకునేదానికి. ఇంకా మైనీస్, టమాటా సాసు, ఇంకా ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకోవాలండి, మెత్తగా కొట్టుకోవాలి. చూసారు కదా, పుదీనా, కొత్తిమీర అండి, పచ్చిది అయితే వేసుకోకూడదండి, ఎందుకంటే ఎందుకు మంచిది కాదు. ఇలా అయితే మనకి తొందరగా బర్గరు పెనంలోనే కుక్ చేసేసుకోవచ్చు. పచ్చిది కూడా వేసుకోవచ్చు అండి, చికెను అంతగా కుక్ అవ్వదు కాబట్టి మనం కుక్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనం ఆ పక్క ఈ పక్క డ్రై చేసేసుకుని మనం బ్రెడ్లో సర్వ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, వాటర్ పడితే కొంచెం వేసుకోండి, లేకుంటే అవసరమే లేదండి. ఈ మిక్సీ కొట్టుకొద్దామండి మనము, ఇవి కూడా మిక్సీకి వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన బర్గర్ చికెన్ అయితే మిక్సీ కొట్టేసినాము. కొంచెం టీ గ్లాస్ నీళ్ళు అయితే వేసినానండి, నేను తిరగలే. మరి నేను చెప్పినా కదండి, మీరు వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఇలా ఉండాలండి. చూసారు కదా, చికెన్ ఇలా ఉండాలి. ఇంకా మనము చూడండి, బర్ఫీ అండి, మిక్సీకి కొట్టినాం కదా బరకగా, ఇదే బర్ఫీ ఇలా అయింది పౌడర్ కొడితే. చూసారు కదండి, ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో ఇంకా బర్గరు, దీంట్లో మనకి ఏ సైజు కావాలో ఇలా చూడండి. మీకు ఎంత ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి చికెను, ఏం అవసరం లేదు. ఇలా చేసుకొని మీకు ఎంత సైజులో కావాలో, బ్రెడ్ మనకి ఎంత సైజు ఉంటుందో అంత సైజులో కొంచెం ఎక్కువ తీసుకుందాము. ఇలా పిల్లలు కొంచెం చికెన్ ఎక్కువ ఉంటే తింటారు కదండి, లావుగా. చాలామంది క్యాబేజు, టమాటా, క్యాప్సికెను అన్నీ పెట్టుకుంటారండి, కుకుంబర్ అన్నీ. మా ఇంట్లో తిన్నారు కాబట్టి మా పిల్ల తినదండి, అందుకు నేను అన్నీ ఏం పెట్టను. నేను అదొకటి పెడతానండి, చీజ్ పెడతా, అంతే, ఇంకేం పెట్టను. తినలేనప్పుడు మనం ఎందుకండి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది పెట్టాలా. ఇది బ్రెడ్ చూసినారు కదండి, నేను మీకు ఎంత బాగా చూపించినాను కదా. బర్గర్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఉడికిపోయిన చికెనే కదా మనకి. మన బ్రెడ్ పౌడర్ ఉంది కదండి, లేదనుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ లేకపోయినా కూడా ఏం పర్వాలేదండి, ఇలానే కూడా వేసేసుకోవచ్చు. ఇది ఉండాలని ఏం లేదు. దీంతో తీద్దాం రండి. ఇలా కోట్ చేసేసి మనము, చూసారు కదా, ఇలా అట్లా కాడుతో తీసేసుకున్నామంటే బాగా కోట్ అయిపోతుంది. ఇలా 2 చేతులతో మనము కోట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలానే ప్లేట్లో పెట్టేసుకుందాం కొంచెంసేపు. చూసారు కదండి, నేను 2 చేసిన. ఈ పౌడర్, బ్రెడ్ పౌడర్ మిగిలిందంటే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి, ఏం కాదు. ఇలా ముద్ద మాదిరి చేసుకొని చికెన్ తక్కువ ఉన్నా కూడా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను అల్లం ఒకటే వేసిన, ఇంకా మిగతా ఏం వేయలేదు, ఆనియన్స్ కానీ నేను ఏం వేయలేదండి, ఊరికే అల్లం ఒకటే వేసిన. చూసారు కదండి, ఇలా కోట్ చేసేసుకోవాలి మనం ఆ బ్రెడ్ పౌడర్లో. మీకు ఇది బర్కీ దొరకకున్నా కూడా మామూలు మన బ్రెడ్ ఉంటుంది కదండి, ఆ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా చేసేసుకొని మీరు అన్నీ ఒకేసారి, చూసారు కదా, ఇది బర్గర్ షేప్ అండి. ఎంత బాగా చేసేసామో కదా మనము. మేము 4 ఉన్నాం కాబట్టి 4 పీసెస్ చేస్తానండి నేను.
4 బ్రెడ్ తీసిన. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇంత పెద్ద సైజు వద్దులే అనుకుంటే తక్కువ కూడా. గణపతి పండగ కదండి, ఎక్కువ అయ్యి టపాలన్నీ వేస్తున్నారు. మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోద్దండి. మరి పండగ అయినప్పుడు మామూలే కదా, ఏంది ఈ వీడియోలో కూడా అన్ని సౌండ్లు వస్తున్నాయని అనుకోద్దండి. చూసారు కదండి, కష్టం లేనిది ఏమీ రాదు. ఏమి చేయకుంటే ఫలితం ఉండదండి. అన్నీ చేసుకోవాలి ఇంట్లోనే. ఇప్పుడు మనం ఇది బయట తెస్తే ఎంత మీకు తెలుసు కదా, మేము తెచ్చుకోము. మామూలుగా తెచ్చుకుంటే ఇది తెచ్చుకునే వాళ్ళకే తెలియాలి బర్గర్ ఎంత అనేది. మేము ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి. చూసారు కదండి, ఇలా బర్గర్ షేప్ వచ్చేసింది కదా. మీరు ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని ఉడికించిన చికెన్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇలా ముద్ద మాదిరి చేసుకొని మీకు వెజిటేబుల్ బర్గర్ కూడా చేస్తానండి నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇలా అన్నీ చేసేసుకొని మనము చేతిలో కూడా పెట్టి చేసేసుకోవచ్చండి, ఏం లేదు. చూడండి, నేను మీకు నీట్గా చేతిలో కూడా చూపించేస్తాను. రండి, ఇంక మనము కడాయి పెట్టేసినాము, అక్కడ వేసేద్దాము. రండి, చూసారు కదండి, నేను 4 పీసెస్ అయితే బర్గర్ రెడీ చేసేసిన. రండి, మీకు కాల్చి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఇనుప కడాయి అయితే పెట్టేసినాము. చూడండి, బర్గర్ రెడీ చేసి తెచ్చేసుకున్నాం కదా. ఇంకా ఆయిల్ అండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం కాదులే, ఏం పీల్చుకోదు బర్గర్. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఏం అవ్వదు. చూస్తున్నారు కదండి, ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నానో అలానే మీరు వేసేసుకోండి బర్గర్. ఇలా కుక్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా నేను ఎలా వేసానో. కొంచెము సిమ్లో పెట్టుకున్నాము, సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం సిమ్లో పెట్టినాము. ఇప్పుడు రివర్స్ చేద్దాం. నేను ఒక్క చేతితో కెమెరా పట్టుకున్నాను కాబట్టి కొంచెము పక్కన పెట్టాల్సిందేనండి ఇది. ఇది పక్కన పెట్టేసి వేరేది వేద్దాం. చూసారు కదా, ఇలా ఇది కొంచెము దీని సపోర్ట్ వల్ల మనం వేసేద్దాం. నాకు ఒక్క చేయి అయినా కూడా వేసేసిన ఎట్టో గట్ట. చూడండి, ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం సెకండ్ది కూడా తిప్పేద్దాము. చూసారు కదండి, ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి ఏమన్నా లోపల డౌట్ ఉంటే, ఉడికిన చికెనే కదండి, మనకి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇలా ఫోక్తో మీరు ఇలా కొంచెం ప్రెస్ చేసినారంటే ఇంకా బాగా కుక్ అవుతుంది లోపల. చూసారు కదా, ఇలా అంతేనండి. మిగతాయి కూడా అలాగే కాల్చేద్దాము. చూసారు కదా, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 అయితే అయిపోయినాయండి. తీసేసుకున్నాం ప్లేట్లోకి. చూసారు కదా, ఈ 2 బర్గర్స్ తీసేసాం కదా. ఇంకా మిగతాయి కూడా వేసేద్దాము అలానే. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి వేద్దాం. నాకు తీసుకునేదానికి కష్టంగా ఉంది కదా. చూసారు కదండి, ఇది కూడా సేమ్ అలానే పోపుతో ఇట్టు అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకి ఇంక ఇది కూడా తీసేద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము ఒకటి ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా బర్గరు.
ఇలా ఇలా బాగా హోల్ పెట్టుకున్నామంటే మనకి కుక్ అవుతుంది. చూడండి ఈ పక్క కూడా తిప్పేసుకుందాం. చూసారు కదా ఇలాగా బాగా రెడ్ కలర్ రావాలండి. అన్నీ ఇలాగే కాల్చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనము బర్గర్ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి. చూసారు కదా ఎంత సూపర్గా మనం చికెన్తో బర్గర్ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు రండి, ఇప్పుడు మనము స్టెప్ పెట్టేద్దాము. చూడండి బ్రెడ్ ఇలా చీల్చుకున్నాం కదా. చూడండి ఇప్పుడు మీకు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. మా పిల్లలు అయితే తినరు కాబట్టి నేను ఓన్లీ టమాటా సాస్ వేస్తాను. నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి మామూలు పిల్లలకి, మసాలా సాస్ కూడా ఉంది. మా పాప తినదు కాబట్టి నేను ఇదే వేస్తాను. మీకు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మైనీస్, దీంట్లో కీరకాయ పెట్టుకోవచ్చండి, క్యాబేజ్ ఆకులు, టమాటా, వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. తిన్నప్పుడు ఎందుకంటే మనం వేస్ట్ చేసుకోవాలి, అందుకు నేను మైనీస్ ఒక్కటే, మా ఇంట్లో తింటారు, నేను ఇది ఒక్కటే పెడతాను. చూసారు కదండి ఇలా సింపుల్గా మనము స్టిప్ చేసేసుకుందాము. ఇంకా బర్గర్ పెట్టేసుకున్నాము. ఇలానే ఇవి 2 పీసెస్గా కట్ చేద్దామండి. ఎందుకంటే మనం బర్గర్ కొంచెం పెద్దది చేసుకున్నాం కదా, అందుకు. ఇప్పుడు చీజ్ పెడదామండి. చీజ్ లేస్ ఉంది కదా, చూడండి ఇలా ఇంట్లో హ్యాపీగా ఎంతమంది ఉన్నా మనం 1 కేజీ చికెన్ తెచ్చుకున్నా కూడా 5-6 మంది తినొచ్చండి ఈజీగా. చూసారు కదా ఇలా ఇది నేను బయట పెట్టేసిన కాబట్టి మెల్ట్ అయిపోయిందండి. మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని చూడండి ఇలా. నేను ఆల్రెడీ ముందే బయట పెట్టేసిన, అందుకు మెల్ట్ అయిపోయింది. ఇది మనము స్టెప్ చేసుకున్నప్పుడే తీసుకోవాలా ఫ్రిడ్జ్లోంచి. చూడండి ముందుగా అయితే తీసుకోకూడదు. చూడండి ఇది మెల్ట్ అయిపోయింది. ఇలా మనము చీజ్ పెట్టేసుకొని మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ దీని మీద పెట్టేసుకోవచ్చండి కావాలనుకుంటే. చూసారు కదా బర్గర్ ఎంత రెడీగా అయిపోయిందో, రెడీ అయిపోయిందో చూడండి. ఇలా చీజ్ బర్గర్, మైనీస్, చూడండి చికెన్ బర్గర్, చీజ్ అయితే పెట్టినా. నేను ఇంక ఏం పెట్టలేదండి, అన్నీ మనం ఇలాగే రెడీ చేసేసుకుందాం రండి. చూసారు కదా నేను 4 చేశాను కదండి, మీకు ఎన్ని కావాలితే అన్ని చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఇలానే చేసేద్దాం. ఒకటి పక్కన పెట్టేసినాం కదా, ఒక నెక్స్ట్ ఇది కూడా చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బర్గర్ కూడా అలాగే చేసేసుకుందాం ఇంకా మనం రండి. చూడండి ఇలా మైనీస్ పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా మరి ఎక్కువ వద్దులేండి, సాస్ వేసేసుకుందాం. చాలండి, మరీ ఎక్కువ అయితే తీపి ఎక్కువ అయిపోతుంది. చూసారు కదండి ఇది కూడా సేమ్ ఇలానే పెట్టేసుకొని చీజ్ కూడా పెట్టేసుకుందాము. ఇంకా దీనిపైన స్టెప్ చేసేద్దామండి. చూడండి ఎంత బాగా మనము సెకండ్ది కూడా బర్గర్ రెడీ చేసేసాం కదా. చూడండి ఇంకా అన్నీ పక్కకు పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ చీజ్ బర్గర్ రెడీ అండి. చూసారు కదండి ఎంత బాగా మనము చీజ్ పెట్టి మైనీస్తో రెడీ చేసేసాము. చూసారు కదా, మీకు కనుక నచ్చితే
ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైటింగ్ తక్కువ ఉందండి మాకు నైట్ పూట, అందుకు అంత క్లియర్గా కనపడడంలో వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ బర్గర్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా రెడీ చేసేసుకున్నాం మనం. చూసారు కదండి, మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.